ఎయిర్ ఇండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టారు. చివరి క్షణంలో సిక్ అయ్యామంటూ లీవ్ పెట్టడంతో పలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో దాదాపు 70కి పైగా సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలోని వివిధ సిటీల మధ్య తిరగాల్సిన విమానాలను రద్దు చేసింది. దీంతో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. సిబ్బంది చివరి నిమిషంలో సెలవు పెట్టడంతో విమానాలను నడపడం వీలుపడలేదని, అసౌకర్యానికి క్షమించాలని ఎయిర్ ఇండియా ప్రయాణికులను కోరింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, టికెట్ డబ్బులు పూర్తిగా వాపసిస్తున్నామని తెలిపారు. ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకునేందుకు అంగీకరించిన ప్రయాణికులకు మరో తేదీకి టికెట్ ఇష్యూ చేస్తున్నట్లు వివరించారు. కాగా సిబ్బంది సెలవుల కారణంగా బుధవారం కూడా పలు సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందే ఒకసారి ఫ్లైట్ స్టేటస్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచించింది ఎయిర్ ఇండియా. ఇటీవలే ఎయిర్ ఇండియా సంస్థ తిరిగి టాటాల చేతుల్లోకి వెళ్ళింది. అయితే యాజమాన్యానికి ఉద్యోగులకి మధ్య పలు అంశాలపై వివాదం నడుస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా లేఓవర్ సందర్భంగా హోటల్ రూమ్ షేర్ చేసుకోవాల్సిందేనన్న యాజమాన్య ఆదేశాలపై సిబ్బంది గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు పలు ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఇటీవల కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాసింది. దీంతో కేంద్ర కార్మిక శాఖ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీస్ పంపించింది.